మా ఇంటి దగ్గర 4 ఇళ్ళు అవతల తలశీల రామ్మోహన్ అనే అతను మాకు 5 సంవత్సరాల నుంచి తెలుసండి. ఇల్లు కట్టుకోవడానికి ఇలా ఓటికి కలిపి మా దగ్గర చీటీల రూపేణా, డబ్బుల రూపేణా మొత్తం అన్నీ చాలా తీసేసుకున్నాడండి. 80,00,000 క్యాష్ తీసుకున్నాడండి. 85,00,000 చీటీలు తీసుకున్నాడండి. అందరి దగ్గర ఇలాగే మోసం చేసి మా చెల్లెల దగ్గర, మా అక్కోళ్ళ అబ్బాయి దగ్గర, మా మరిది గారి అబ్బాయి దగ్గర అందరి దగ్గర లాస్ట్ వరకు చీటీలుండి ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. మా పాప పెళ్లి కోసం ఉన్న డబ్బులన్నీ వాడు తీసేసుకున్నాడండి. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చామండి. వాళ్ళ 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 ఆవిడ, వాళ్ళ అమ్మమ్మ కలిపి మా మీద పోట్లాడారండి. వాళ్ళనైతే ఎవరు ఏం చేయలేదండి. వాళ్ళని అలా వదిలేసారండి. మాకు మాత్రం చాలా అన్యాయం జరిగిందండి. మమ్మల్ని ఇలా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. మాలాగా చాలా మంది ఉన్నారండి. ఎంతమంది ఉంటారు సుమారు? 100 మంది పైనే ఉన్నారండి. లెక్క అయితే మాత్రం 100 మంది పైనే ఉన్నారండి. ఎంతమందిని మోసం చేసుంటారు? ఎంత నమ్మకంగా తీసుకెళ్ళుంటాడు? చాలా ఒక 20,00,00,000 దాకా తీసుకెళ్ళిపోయాడండి. నోట్ల రూపేణా, చెక్కుల రూపేణా అందరికి పాంప్లెట్‌లాగా చెక్కులు పంచిపెట్టాడండి. స్టాంప్ పేపర్‌ల మీద పెట్టాడండి. వాళ్ళ అమ్మమ్మ కూడా పెట్టిందండి. వాళ్ళ ఆవిడైతే అందరిని నానా దుర్భాషలాడుతుందండి. ఇంకెదురు మా మీదే కేసులు పెడతామని చెప్తుందండి. మా డబ్బులన్నీ తీసేసుకొని ఆఖరికి వాడికేసిన ప్రూఫ్‌లతో సహా మాకున్నాయండి. అవన్నీ పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేశామండి. ఈ చీటీ నగదు రూపేణా గాని, చీటీ పట్టాల రూపేణా గాని మొత్తం ఎంత నమోదు మీరు నగదు ఇచ్చారు మీ పాపకి గాని? మాదొక్కటే మా పిల్లలది, మా చెల్లెళ్ళందరిది కలిపి ఒకటి 1,60,00,000 పైనే ఉందండి. వాటి ఎవిడెన్స్ మొత్తం పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేశామండి. మా దగ్గర ఏది రూపాయి లేకుండా మా ఆయన రిటైర్ అయిపోతున్నారండి. ఏమీ లేకుండా మమ్మల్ని శుభ్రంగా అన్యాయం చేసి ఎళ్ళిపోయాడండి వాడు. వాడిని పట్టుకొని గూడా మాకేమీ రికవర్ చేయలేదండి. ఎవరికీ రికవర్ చేయలేదండి. మాలాగా చాలామంది ఎవరు ఇలా మోసపోకూడదండి. ఎవరి దగ్గర చీటీలనేది కట్టకూడదండి. టైలరింగ్ మీద నాకు పరిచయం అండి. నేను టైలరింగే. మాది పామారే, ఆయనది పామారే. అయితే అన్నయ్య ఇంట్లో బంగారం ఉందిగా బంగారం పెట్టివ్వు. నీకు 2.5 చొప్పున ఇస్తాను. నేను రూ. 10 వడ్డీలు తిప్పుకుంటాను. నీకు నెల నెల నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా! ఏదో ఒక పని మీద నీకు ఉపయోగపడిద్ది అని చెప్పి నా దగ్గర నన్ను తీసుకున్నాడండి. 5,00,000 తీసుకున్నాడండి. ఒకటి ఇచ్చాడండి. ఇంకా 4 ఇవ్వాలి. మన మధ్య అడిగితే నా దగ్గర లేవు. లోన్ పెట్టాను. లోన్ వచ్చిన తర్వాత ఇస్తానన్నాడు. మళ్ళీ రెండోసారి ఎళ్తే రాలేదు. ఏం చేయమంటావు? చచ్చిపోమంటావా? అన్నాడు. నేను నీకిచ్చి నేను చావనంటే సస్తే చావు నాకేంటి అన్నాడండి. అదండి జరిగింది. ఈ లోపల ఎళ్ళి పారిపోయాడు. మా డబ్బులు ఇయ్యండి పోలీస్ స్టేషన్‌కెళ్తేనేమో నోట్ల మీద ఉన్నాయి. మాకు సంబంధం లేదు అని ఎస్ఐ గారన్నారు. సీఏ గారు చెప్పారు. ఇప్పుడు మేమేమో లాయర్ల దగ్గరికెళ్ళే పొజిషన్ మా దగ్గర లేదండి. లాయర్ల గారిని పట్టుకొని మెయింటైన్ చేసే ఓపిక మాకు లేదు. మేము చేసుకునేది మిషన్ పని. నేను మా ఆవిడ ఇద్దరం చేస్తాం. ఇద్దరు ఆడపిల్లలు మంచి చదువుకుంటున్నారు. ఆళ్ళ పొజిషన్ ఏంటో నాకేం అర్థం కావట్లే. బీటెక్ పెద్దమ్మాయి, చిన్నమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నాకు ఉన్న 4,00,000 అటు పోయినియి. నాకేం చేయాలో అర్థం కావట్లే. అదండి న్యాయమని అడుగుతున్నా.